నా పేరు స్వాతి. నేను అమెరికా నుంచి వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మాకు చిన్న చేపలు దొరుకుతాయండి. నిన్న మేము చిన్న చేపలు తెచ్చుకోవడానికి అక్కడికి వెళ్ళాము మార్కెట్కి. ఇదిగోండి తలలు తీసేసి ఇట్లాగా చూపిస్తాను. ఇలాగైతే తలలు తీసేసి నేను చిన్న చేపల్ని కడిగేసి పెట్టుకున్నానండి. దానిలో ఉల్లిపాయ పెద్దగా తరిగి కొంచెం పెద్ద ముక్కలుగా తరిగి ఇలా వేసానండి. ఈ సైజు ఉంటే మీకు కూర అనేది బాగుంటుందండి. మీరు చేప తింటున్నప్పుడు ఆ ఉల్లిపాయ అనేది మీకు బాగుంటుందండి. తర్వాత దీనిలో చింత చిగురు వేసానండి. నేను ఇండియా నుంచి తెప్పించుకున్నానండి. మా అత్తయ్య గారు పంపించారు. చింత చిగురు అనేది తెప్పించుకొని దీంట్లో అయితే వేసానండి. తర్వాత దానికి తగినట్టుగా ఉప్పు అండి, దానికి తగినట్టుగా ఉప్పు, దానికి తగినట్టుగా ధనియాల పొడి ఒక 2 స్పూన్లు వేస్తానండి. కారము దానికి తగినట్టుగా వేసుకున్నానండి. కొంచెం పసుపు. తర్వాత ఇది చింత చిగురు అండి. ఇలా డబ్బాలో పోసి పెట్టుకున్నాను. మీకు ఏదన్నా ఆకు కానీ అట్లాగా ఉంటే గనక దీన్ని జల్లించుకోండి. కొంచెం నాకైతే పొడిగా రాలేదు, జల్లించుకున్నానండి ఆకు. తర్వాత ఆలివ్ ఆయిల్ అండి. ఇది నేను మీకు ఏది నచ్చితే ఆయిల్ నచ్చితే అది వేసుకోండి. నేనైతే ఆలివ్ ఆయిల్ వేసానండి దీంట్లో. తర్వాత మీకు చింత చిగురుకి పులుపు ఇంకా సరిపోలేదు, నాకు ఇంకా పులుపు కావాలి అనుకుంటే కొంచెం చింతపండుని తీసుకొని నానబెట్టేసుకొని చింతపండు అనే దీన్ని ఆ పులుపుని దాంట్లో వేసుకుంటే ఇంకా మీకు పులుపు అనేది సరిపోతుందండి. తర్వాత దీన్ని తీసుకొని పిసుక్కొని దీన్ని బాగా కొంచెం రసము తీసేసి తర్వాత దీన్ని గుజ్జు అనేది దీనిలో వేసుకొని మీరు చేసుకుంటే ఇదైతే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు నేను చేసి చూపిస్తానండి. దీన్ని ఇలా చేసేసి తర్వాత దీని రసం అయితే దీనిలో పోసేస్తున్నానండి. ఆ పిప్ అనేది పడకుండా కొంచెం జాగ్రత్తగా పోసుకోండి. ఇది చిన్న చేపలు చింత చిగురు అంటిగురు అండి. మీరు దీన్ని ఇంకా స్టవ్ మీద పెట్టి ఒక 10-15 నిమిషాలు నూనె పైకి తేలే వరకు ఉంచేస్తే ఇది మీకు రెడీ అయిపోద్దండి. చాలా రుచిగా ఉంటుందండి. మీకు గనక చింత చేపలు దొరికితే గనక తీసుకొచ్చుకొని ఇలా చేసుకోండి. దీంట్లో ఎక్కువ చింతపండు పులుసు ఇష్టం లేని వాళ్ళు చింతపండు పులుసు తీసేసుకొని కూడా పెట్టుకోవచ్చండి. చిన్న మంట మీద మీరు ఉడికించుకున్నట్టయితే చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఒక చేత్తో ఇది ఫోన్ పట్టుకున్నానండి, ఒక చేత్తో ఇట్లా వంపుతున్నాను, అందుకని ఇది చాలా అదండి. ఇలాగైతే వేసేసుకున్నాక దీన్ని ఇలాగ ఫస్ట్ కలుపుకోండి. బాగా జాగ్రత్తగా కలుపుకోండి, ఎందుకంటే ఇది ముక్క అనేది మళ్ళీ మీకు చిదురు కాకుండా జాగ్రత్తగా ఉండేలాగా చేసుకోండి. ఎప్పుడైతే మనం చేపగా తింటామో అది రుచి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా తింటారండి. మీకు కొంచెం చిన్నపిల్లలకి పెట్టకూడదు కనుక కొంచెం ఒక వయసు ఉన్న పిల్లలైతే ఈజీగా తినేస్తారండి చిన్న చేపని అట్లానే. దీన్ని ముళ్ళుతో సహా అలానే తినేయచ్చండి. ఇది ఎక్కువ ముళ్ళు ఉండదు, లోపల బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. చిన్న చేపలు కడుపుతో ఉన్న వాళ్ళు అయితే చిన్న చేపలు ఎక్కువగా తింటే మంచిదంటారండి.
చిన్న బిడ్డలకి. ఇది ఇలాగా కలిపేసుకోండి. తర్వాత దీన్ని కలుపుకున్నాక ఇలా మూత పెట్టి బోర్లు ఇచ్చి మూతని ఇప్పుడు పొయ్యి మీద పెట్టేయడమేనండి. ఇలాగా పెట్టినాక ఒక 10-15 నిమిషాలు చిన్న మంటలో పెట్టి నూనె పైకి తేలే వరకు ఉంచితే అది రెడీ అయిపోయినట్టేనండి. తర్వాత చాలా రుచిగా ఉంటుందండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. స్వాతీస్ కిచెన్. థ్యాంక్ యూ. ఇదిగోండి ఇలా కొత్తగా ఉడికినాక నూనె అంతా పైకి వస్తుంది కదా, ఇలా వస్తే మొత్తం అయిపోయినట్టేనండి ఈ కూర అంతా. చింత చిగురు, చిన్న చేపలు ఇగురండి ఇది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. దీని వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్